హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్మో ఫుడ్స్. ఈరోజు ఇప్పుడు క్యారెట్ రైస్ చేసుకుంటున్నాను అండి. ముందుగా కొంచెం ఆయిల్, కొద్దిగా ఒక స్పూను నెయ్యి వేసానండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. పోపుకి సరుకులు వేస్తున్నా అండి. కొద్దిగా ఆవాలు, స్పూన్ మినపగుళ్ళు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు వేస్తున్నామండి. ఇది పిల్లలకు కాబట్టి నేను ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వాడట్లేదండి. మీకు ఇది ఆప్షన్, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. అందుకే చిన్నపిల్లలు కాబట్టి నేను నెయ్యి కూడా యాడ్ చేశాను, ఆయిల్ తక్కువ వేసి. ఇక ఉల్లిపాయ ఏమీ అక్కర్లేదండి. కొద్దిగా ఏమన్నా అల్లం పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు. నేను అది కూడా వేయట్లేదు, పిల్లలకి వేడి చేస్తుందని. లాస్ట్లో కొంచెం జీలకర్ర పొడి వేస్తాను. తాలింపులన్నీ వేయగలండి. క్యారెట్ నేను తీసుకున్నాను. ఇది క్యారెట్లు ఒక 4-5 క్యారెట్లు తీసుకున్నానండి. తీసుకోవాలండి, ఎందుకంటే తొందరగా అడగంటేస్తాను. కరివేపాకులు, కొంచెం చిటికంత పసుపు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. అందుకంటే ఎక్కువ పిల్లలకి కొంచెం రైసే కదా, మళ్ళీ సాల్ట్ ఎక్కువ అవుతుందని కొద్దిగానే వేసాను. సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 నిమిషాలు ఇలాగే మగ్గనిస్తానండి. ఇది తిప్పుకుంటూనే ఉండాలండి, మళ్ళీ అడుగంటుతుంది. మాడవాసన వస్తుంది కదా. సిమ్లోనే వేగనించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ స్పీడ్ పెడితే మాడిపోద్ది. నేను ఎక్కువ కర్రీస్ సిమ్లోనే పెడతానండి. టేస్ట్ కూడా ఉంటుంది అప్పుడు. సిమ్లో పెట్టుకుంటే వేయించుకుంటే అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఇంట్లోనే దంచి పెట్టుకున్నానండి. దీనికి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా ధనియాలు. అంటే నేను ఎక్కువ మసాలా వాడట్లేదండి, తినేది చిన్నపిల్లలు కాబట్టి
ఇంట్లో చిన్నపిల్లలకి చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్, ఈజీ ఫుడ్ అనమాట. క్యారెట్ అంటే చాలా మంచిది కదా హెల్త్కి. వీక్లీ వన్స్ అయినా ఒక్కసారైనా చేస్తాను నేను ఇది. ఒకరోజు లెమన్ రైస్, ఒకరోజు క్యారెట్ రైస్ అలా చేస్తాను అనమాట. అంటే పిల్లలు కాబట్టి మళ్ళీ వాళ్ళకి మోషన్ ప్రాబ్లం అవుతుంది, అందుకని కొంచెం మసాలా తక్కువే వేసుకుంటాం. మీకు పెద్దోళ్ళు చేసుకునేటట్టయితే పెద్దోళ్ళు కూడా తింటారు కాబట్టి కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇదైతే ఆప్షన్ అండి. నేను పూర్తిగా పిల్లలకి చేసేటప్పుడు అయితే పూర్తిగా మసాలాలు తక్కువే వేస్తాను. ఇది 2 కప్పులు రైస్ అండి. 1 గ్లాసు రైస్, చిన్న గ్లాస్ అనమాట. చిన్న గ్లాస్తో రైస్ తీసుకున్నా. ఈ రైస్ ఇప్పుడు క్యారెట్ మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ రైస్ వేసేస్తున్నా. కొంచెం కొత్తిమీర, ఇందులో క్యారెట్ రైస్లో ఇంకా బీన్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను బీన్స్ వేస్తే మా పిల్లలు తినరు, అందుకే ఇది ఒట్టి క్యారెట్ తోటే చేస్తున్నాను అనమాట. బీన్స్, క్యాప్సికమ్, కూరగాయలు అన్నీ వేసుకుని చేసుకోవచ్చండి. కానీ అది క్యారెట్ రైస్ అనేటప్పటికి ఒట్టి క్యారెట్తో చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కదా. ఇదైతే బాగా తింటారు మా పిల్లలు. ఒక 2-3 నిమిషాలు కొంచెం మగ్గనిస్తానండి. ముందుగానే కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేస్తున్నానండి. ఈ క్యారెట్ రైస్ అనేది నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది, పిల్లలే కాబట్టి. ఇందులో కారం కూడా అక్కర్లేదండి. మనం పెద్దోళ్ళు వేసుకుంటూ తినేటట్టయితే పెద్దోళ్ళకైతే కనుక కారం, పచ్చిమిర్చి ఇవన్నీ వాడచ్చు, మసాలాలు కూడా ఎక్కువ వాడచ్చు. పిల్లలకే కాబట్టి అసలు నేను కారం కూడా వాడలేదండి. ఇది ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా ధనియాలు, ఇంట్లోనే దంచి పెట్టుకున్న మసాలా అది వేసాను అనమాట. ఇంక ఇంతేనండి, అయిపోయింది. కమ్మగా వేడివేడిగా ఉంటుంది చక్కగా. సాల్ట్ కూడా సరిపోయిందండి. నేను ముందు వేసుకున్న సాల్టే సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ కూడా. అయిపోయిందండి, ఇంకా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. చూసారు కదా. మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో, మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.